సారాంశం కూడా మనకు కనిపిస్తుంది. దీన్ని మరి పూర్తి న్యాయం చేసి ఆ సమతుల్యత కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. వాళ్ళు చేస్తారని మనం ఆశిద్దాం. అంటే ఇక్కడ మనం చూస్తే సార్ ఈ కేటాయింపులోని చాలా కీలకమైన శాఖల పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వడం జరిగింది. ఆయన ఏ రకంగా బ్యాలెన్స్ చేస్తారండి? ఇప్పుడు రన్నింగ్లో సినిమాలు ఉన్నాయి, అది ఆపే పరిస్థితి అయితే ఉండదు. ప్రొడ్యూసర్లు చాలా ఇబ్బందులు పడతారు, కోట్లాది రూపాయలు లాస్ అయిపోతారు. సో అది బ్యాలెన్స్ చేసే పరిస్థితి ఉంటుందా? చేయాల్సిన ఏదో అవగాహన ఉండాలి కదా. ఇది ఒకరోజు జరగలేదు కదా, చాలా ఎక్సర్సైజ్ జరిగింది. ఆ ఫిలిమ్స్ ఎంత సీరియస్గా ఉన్నాయి, వాళ్ళ అగ్రిమెంట్స్ ఎలా ఉన్నాయి, లేకపోతే మధ్యలో ఏమన్నా కొంత విరామం తర్వాత తీసుకునే ఒక అవకాశం ఏమైనా వస్తుందా, దాన్ని రాజ్యాంగబద్ధంగా ఏమైనా చేస్తారా? ఇదివరకు ఇట్లాంటి ప్రెసిడెంట్ లేదు. అవును, ఇదివరకు ఎన్టీఆర్ ఉన్నారు, ఆయన సినిమా ఒక్కసారి విశ్వామిత్ర దగ్గర చేశారు, అప్పుడు ఆ సమస్య రాలేదు. చిరంజీవి రాజకీయాల్లో ఉన్నంత వరకు ఏం చేయలేదు, ఎంజి రామచంద్రన్ చేయలేదు, కృష్ణరాజు లాంటి వాళ్ళు లేదా బాలకృష్ణ లాంటి వాళ్ళు చేశారు. కానీ అప్పుడు వాళ్ళ పాత్ర దానికి దీనికి కొంచెం తేడా. ఓన్లీ కృష్ణరాజు విదేశాంగ మంత్రిగా కూడా, సహాయ మంత్రిగా కూడా చేశారు ఆయన మూవీ. ఆయనే అసలు తెలుగు సినిమా వాళ్ళలో కేంద్ర మంత్రి అయినటువంటి మొదటి నాయకుడు. మంత్రిగా ఉన్నప్పుడు చేయలేదని ఒకటి చేసినట్టున్నారు, ఓ తండ్రి పాత్ర ఏదో చేసినట్టున్నారు. సో పవన్ కళ్యాణ్ గారిని ఇంకా వెండి అది ఎలా చూస్తారో బ్యాలెన్స్ ఎలా? ఎందుకంటే ఒకటి వర్మ తను మొదటిసారి జనసేన పెట్టి వచ్చినప్పుడు నేను ఇంకా సినిమా అభిమానులకు సెలవు నమస్కారం అని పెట్టాను. ఆ తర్వాత 2019 ఓడిపోయిన తర్వాత కదా నా పుస్తకావిష్కరణ వచ్చినప్పుడు పరచూరి గోపాలకృష్ణ సభలో ఓ మాట చెప్పారు, పవన్ కళ్యాణ్ నేను ఎంజీఆర్, నేను ఎన్టీఆర్ను ఫాలో అవ్వద్దు, ఎంజీఆర్ లాగా ఉండు, ఆయన రాజకీయాలు ఇవి రెండు చేస్తూ చాలా కాలం నడిపారు, అలా ఉండమని నేను చెప్పాను. ఈయనేమో ఎన్టీఆర్ లాగా చేశారు, కానీ ఇప్పటికైనా మళ్ళీ రండి అని అడగడం మీరు ఇప్పటికి కూడా అది మీరు చూడొచ్చు. సో అప్పటి నుంచి ఆ డిమాండ్ ఆయనలో ఉంది వాస్తవానికి. కాబట్టి బట్ హౌ టు బ్యాలెన్స్, నేను మీతో కూడా చాలాసార్లు అన్నా ఈ చట్టంలో ఎంతవరకు చిక్కుంటారు, ఏం జరుగుతుందని. ఇప్పుడైతే ఆయన పూర్తిగా రాజకీయాలకు ఉండక తప్పదు. ఇప్పుడు జేడీ లక్ష్మణ్ ఆయన అప్పుడు చేసిన ఫిర్యాదు కూడా అదే కదా, రెండు ఎలా కుదురుతాయని. అందులో ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి ఇది అన్నప్పుడు కొంతకాలం ఆయన విరామం ఇవ్వక తప్పదు. స్పిరిట్ ఆఫ్ దిస్ వెర్డిక్ట్, తీర్పు స్ఫూర్తి ప్రతిబింబించాలంటే కూడా